ముఖ్యంగా అడ్వకేట్లు అంటే ఇది ఒక గొప్ప ప్రొఫెషన్. మీరుగా చూస్తున్నారు. మేము ఒక అడ్వకేట్ను ఎట్లా ఎగ్జిస్ట్ కావాలి, ఎట్లా పోటీలో నిలబడాలి అనుకుంటున్నారు. మా కుటుంబం ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఎదుగుతున్న సమాజంలో పోటీతత్వంలో ఎట్లా అని అనుకుంటున్నారు. కానీ మీ మీద ఒక సామాజిక బాధ్యత ఉందని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఏ ఇష్యూ చాలామంది అడ్వకేట్లు ఇప్పుడు రఘునాథ్ గారు మాట్లాడితే ఆశ్చర్యపోయినా. అగ్రకులాల్లో నేను చాలా కేసులు నాతో చేయించినప్పుడు ఎవరు రామచంద్రరావు ఇంకా వేరే వేరే అడ్వకేట్లు అంతా అనేక ఇష్యూల మీద, ఆల్మట్టి మీద, జనాభా లెక్కల మీద ఆర్గ్యుమెంట్ చూశాను. చాలా అద్భుతంగా మాట్లాడే క్రియేటివిటీ ఉంది, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి. మనం అందరం మన వాళ్ళని మనం ప్రమోట్ చేసుకోవాలి. అమ్మో రఘునాథ్ అడ్వకేట్ అని చెప్పాలి అందరికీ మీకు ఉన్నోళ్ళు. అదేవిధంగా భాస్కర్ ఉన్నాడు, అద్భుతం. నా కేసులను ఉచితంగా వాదిస్తాడు ఆయన. ఆయన రాసిన డ్రాఫ్ట్ చూసి ఆశ్చర్యపోయినా నేను. అంత ఇన్నోవేటివ్. చాలామంది ఇంకా నాకు ఐడియా లేదు, కానీ ప్రతి ఒక్కరి లోపల మీతో ఇన్నోవేటివ్ సృజనాత్మక శక్తి, ఇన్నోవేటివ్ ఐడియాస్, ఆర్గ్యుమెంట్ పవర్ ఉంటుంది. ఒకరు మనం ప్రమోట్ చేయాలి మాట్లాడుకుంటా. మన దాంట్లో అద్భుతమైన అడ్వకేట్ ఉన్నారని. అంతేకాదు ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మన అడ్వకేట్ నంబర్ 1 కేసు ఉన్నప్పుడు 50 మంది బీసీ అడ్వకేట్స్ని తీసుకుపోవాలి మద్దతుగా. అట్లా అనిపిస్తే ఫిగర్ మీ అందరికీ తెలుసో లేదో, నేను డిగ్రీ చదివేటప్పుడే పెద్ద లీడర్ ఆయన. కలెక్టరేట్ దగ్గరకు పోతే 50 మంది పిల్లలను తీసుకొని పోతుంటే, అది కూడా ఏ బక్క పిల్లలు కాదు, పైల్వాన్ లాంటి పిల్లలను తీసుకొని పోయి ఆఫీసర్ తింటుంటే భయపడి ఎమ్మడే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. నేను ఇప్పుడు లెటర్ రాసి తీస్తున్నది కాదు, 50 ఏళ్ళ కిందనే నేను లెటర్ రాస్తే హాస్టల్ సీటు, స్కాలర్షిప్, ప్రతి దానిలో నా లెటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. గవర్నమెంట్ జీవో లేకున్నా భయానికి వాళ్ళు ఇచ్చేస్తారు. లేదంటే కృష్ణ దాడి చేస్తాడు, కుట్టిపిస్తాడు ఆయన. ఆఫీస్ వలగొట్టిపిస్తుంది. అట్లా మీరు ఇక్కడ కోర్టును వలగొట్టమని కాదు నేను. మీరు ఆ ఇంప్రెషన్ ఇవ్వాలి. జడ్జి దగ్గర రఘునాథ్ మాట్లాడినా, భాస్కర్ మాట్లాడినా, ఎంత 100 మంది కనిపించాలి. సునీల్ మాట్లాడినా 50 మంది ఇలా పడితే అమ్మో ఇదేదో ఉన్నదని జడ్జి సైకాలజీ మీద ఎఫెక్ట్ పడతాడు. ఎందుకంటే యువరానర్ అనుకుంటూ పోతే తొక్కుకుంటూనే పోతారు. ఫస్ట్ యువరానర్ అను ఎంత సైన్యం కనిపించాడని అయితేనే మన గురించి ప్రచారం అవుతుంది. అమ్మో ఆయన నా పెద్ద అడ్వకేట్. పబ్లిక్ ఇష్యూ కూడా లిటిగేషన్ ఇంట్రెస్టెడ్ కేసు మీద టేకప్ చేయాలి. సమాజంలో రన్నింగ్ ప్రాబ్లమ్స్ మీద మనోళ్ళు కేసు లేపియాలి, ఐడియాస్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, మెటీరియల్ సప్లై చేయాలి. అప్పుడు మనోళ్ళు ప్రమోట్ అయిపోతుంటారు. మీరు చాలా మంచి మంచి కేసులు ఆర్గ్యూ చేస్తారు నాకు తెలుసు, కానీ పేపర్లో రాదు. పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ లోపల మీరు ఏం ఆర్గ్యుమెంట్ చేసిన కేసులేదు పేపర్లు వచ్చేటట్టు చూస్తే చాలా ఫేమస్ అయిపోతారు. ఇవన్నీ మీకు తెలియని కాదు, కానీ కొన్ని చిన్న చిన్న కిట్కులు కూడా పాటిస్తే మన దానిలో ఫేమస్ అడ్వకేట్లు అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ ఉన్నప్పుడు మన వాళ్ళందరినీ పెట్టుకొని జడ్జీలను కూడా బెదిరియాలి. బెదిరించడంటే గట్టిగా అరవాలి. ఏం న్యాయం చేస్తున్నావు, ఈ బీసీలకు 56% జనాభాకు కటం మార్కులు తగ్గేందుకు నీకు ఏమవుతుంది? ఇది సోషల్ జస్టిసు నేచర్ జస్టిసు స్టాట్యూటరీ జస్టిస్ కాదు, నేచురల్ జస్టిస్ కూడా ఉంటుందని ఒక్కొక్క కొత్త పదాన్ని ఉట్టించి బెదిరియాలి. ఇప్పుడు సత్యమే మాట్లాడాలనేది ఒకటి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు ఒక ఆశ్రమం అడవిలో ఉంటాడు. ఉన్నప్పుడు ఒక పిల్లగాని యువకుడిని దొంగలందరూ గెలుముకుంటా సత్యం నిర్వచనం చెప్తున్నా, గెలుముకుంటా సంపనీకి బల్లాలు అవి తీసుకొని వెంబడి జరిగింది. ఆయన ఉరుకుతొస్తాడు. ఆశ్రమం దగ్గరకు సార్ నన్ను కాపాడండి అంటే లోపల దాస్తారు. ఆ దుండగులు వస్తారు. వచ్చి ఓ పిల్లగాడు ఇక్కడ ఉరుకుతొచ్చిండు, వాడిని పట్టేయండి మాకు అంటాడు. ఆ పిల్లగాడు ఇక్కడ రాలేదు, అక్కడికి వెళ్ళి పడి పారిపోయినాను. అంటే వాళ్ళందరూ వాపసు వచ్చి అక్కడ అడవులలో పోయి లెంగుతుంటారు. శిష్యులు అడుగుతారు అప్పుడు ఆయన, సార్ సత్యం బతకాలంటావు, అబద్ధం ఆడరాదని మాకు రోజు టీచింగ్ చేస్తావు, మరి నువ్వు అబద్ధం ఎట్లా చెప్పిన ఆ పిల్లగాన్ని దాచిపెట్టాను. సత్యం యొక్క నిర్వచనం, ధర్మం యొక్క నిర్వచనం మారుతుంటే పరిస్థితులకు తగ్గట్టు. సత్యమే మాట్లాడితే వాడిని పట్టుకుపోయి చంపేస్తారు, లేకపోతే పరివర్తనం. కాబట్టి సత్యం యొక్క మీరు కూడా సత్యాన్ని, ఆ మంచితనాన్ని వాడిని కాపాడడానికి మీరు కూడా అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతారు కోట్ల. కానీ బీసీల యొక్క సోషల్ జస్టిస్ మీద తెగించి పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. ఈ జాతిలో పుట్టిన బిడ్డగా నాకేం అవసరం ఉంది చెప్పు? నేను బీసీల గురించి 50 ఏళ్ళు మాట్లాడుతున్నా. 1978లో
ఎల్ఎల్బి చదివేటప్పుడే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఈ 2000 మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ని తీసుకొని సెప్టెంబర్ 27, 78లో 2000 మందితో జేబులరాలు బ్యాగులరాలు పోసుకొని అసెంబ్లీని తుక్కు వలగొట్టాం. లోపలికి పోయి పోలీసులను దొబ్బి గేటు దునికి పోలీసులు 100 మంది ఉన్నారు అయినా పలగొట్టేసాం. ఏమిటిదని చెన్నారెడ్డి లోపటేంటి పిల్లగానే అందరూ అన్నారు. అందరు నేను 50 మందిని. చెన్నారెడ్డి సాయంత్రం భయపడి పోలీస్ జీపీ క్యాంపస్ పంపించి మమ్మల్ని అందరిని తీసుకుపోయి చర్చలు చెప్పండి. ఏం కృష్ణ ఇంత గొడవ చేసినాం? నేను పీస్ఫుల్గా 50 ధర్నాలు చేసిన. మీరు స్పందించలేదు, మంత్రి స్పందించలేదు, అందుకే ఇట్లా చేసినాం. ఏం కావాలి డిమాండ్? హాస్టల్ కావాలి, చదువుకునేకి స్కాలర్షిప్లు అందరికీ ఇవ్వాలి, ఫీజులు మాఫీ చేయాలి అని మేమేం అని అంటే ఆయననే కన్విన్స్ అయ్యాడు. మేమేం అడుగుతున్నాం సార్, మా పేద కులాలు చదువుకుంటలేరు, చదువుకునేకి అవకాశం, చదువుకుంటేనే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది అని చదువు కోసమే అట్లా అనేకమైన మిలిటెంట్ ఉద్యమాలు చేసినాం. భయపడ్డాడు. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలు ముఖ్యమంత్రులు లేని రాష్ట్రంలో, దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా మనతున్నట్టు 2 రాష్ట్రాల్లో కలిసి 6000 హాస్టళ్ళు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీస్కు. కార్పొరేట్ విద్య ఇవ్వడానికి గురుకులాలు పెట్టించినాం. 82లో డైరెక్టరేట్ ధ్వంసం చేసినాం. అప్పుడే ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి 46 గురుకులాలు కొత్తగా పెట్టాడు. ఇప్పుడు 1500కి రీచ్ అయ్యాయి, మంచిగున్నాయని. ఎందుకు? ఈ సిస్టమ్ బీసీలు దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేరు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ బీసీలు దళితులు పరిపాలించారు. ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో కూడా బీసీలు ముఖ్యమంత్రి, తమిళనాడు బీసీలు ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ లేవు అక్కడ. గురుకులాల సిస్టమ్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్టైఫండ్ సిస్టమ్, విదేశీ విద్య స్టైఫండ్ లేదు, ఏమీ లేవు. అక్కడ కూడా పోయి ఉద్యమం చేయమని వాళ్ళు విడుస్తున్నారు. కాబట్టి చదువు కోసం మన కులాలు చదువుకుంటేనే అన్ని రంగాలు అభివృద్ధి చేస్తారని, విద్య ద్వారానే మన కులాలు డెవలప్ అవుతాయని మొదటి కాన్సెప్ట్ తోటి మీరు అందరు తయారు కావాలి, మన వాళ్ళు అడ్వకేట్లు కావాలి, ఆఫీసర్లు కావాలి, టీచర్లు కావాలి, పోలీస్ ఆఫీసర్లు కావాలని పోరాటం చేసినాం. చేస్తే ఇంత దశకు వచ్చింది బీసీవాదం. దేశంలో ఎక్కడ లేదు బీసీవాదం, మన రాష్ట్రంలో ఉన్నదని అందరూ అక్కడ కేంద్ర ప్రభుత్వానికి కూడా తెచ్చిపోయింది. అందుకే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ వాళ్ళు, బీసీలే నాయకత్వానికి కాంగ్రెస్ వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇంత ఉద్యమం వచ్చింది. దీన్ని మీరు క్యాచ్ చేసుకోవాలి, గ్రహించి మీరు అందరూ అడ్వకేట్లు లీడ్ చేస్తే యువరానర్ కాదు, అసెంబ్లీలో మైక్ పట్టి తిడతారు, మంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు, పార్లమెంట్లో తండ్రి అవుతారు. అడ్వకేట్లు మీరు భేదావులు మౌనంగా ఉండడము సమంజసం కాదు. కాబట్టి అడ్వకేట్లు మీరు ఒక్కసారి స్వతంత్ర పోరాటం తర్వాత ఒకసారి చరిత్ర చూడండి. అసెంబ్లీలో అందరు అడ్వకేట్లే, పార్లమెంట్లో అందరు అడ్వకేట్లే. మీరు లిమిటెడ్గా మీ కుటుంబానికి కాదు, ఈ సమాజానికి రెస్పాన్సిబుల్ పర్సన్, మన కులాలకు, మనందరికీ. కాబట్టి మీ బాధ్యతను మరింత మీ పరిధిని విస్తరించి జాతి కోసం, సమాజం కోసం మీరు చేయాలి. నాకేముంది, నేను 100 ఎకరాల భూస్వామి కొడుకు. అందరం నా కొడుకుకు చేయవలసిన డాక్టర్, కోడలు డాక్టర్, విద్య, అల్లుడు అమెరికాలో డాక్టర్లు. నేను చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్ పెట్టాలి, గురుకుల పాఠశాలలు పెట్టాలి, స్కాలర్షిప్లు రావాలి అని పోరాటం చేశాను. ఎవరికి? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలు చదువుకోవాలని పోరాటం చేశాను. మీరందరినీ నేను అవి చేయమని అడుగుతలేరు, కానీ అడ్వకేట్లుగా మీరు మీ ప్రొఫెషన్ కొనసాగిస్తూనే బీసీల మీద దృష్టి పెట్టాలి. ఈరోజు బీసీ వాదం వచ్చింది. ఈ బీసీ వాదం బీసీ ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఆ దిశగా మీ అందరం మనం ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మన ఓట్లు అని చెప్పి మీ పరిధి లోపల విస్తరింపజేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నా. ఎంత అన్యాయం చూడండి, ఇక్కడ కటప్ మార్కులు అన్నిట్ల కటప్ మార్కులు తక్కువన్నాయి బీసీలకు. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా తక్కువన్నాయి. కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీలకు ఎంతుందో బీసీలకు కూడా అంతే. చెట్ల కానీ అవి అన్నిట్లో చాలా వాటిలో. జ్యుడిషియల్లో న్యాయ వ్యవస్థనే బీసీలకు అన్యాయం జరిగితే అడగవాళ్ళు లేకపోతే ఎట్లా అని నేను ప్రశ్నిస్తున్నాను. జ్యుడిషియల్ లోపల ఆ కేసు ఆర్గ్యుమెంట్ వస్తుందంటే అందరు అడ్వకేట్లు ఎగవాడాలేమో. మా ఆర్గ్యుమెంట్ ఉన్న రోజు పోయి 100 మంది నిలబడాలి, తెల్లబట్టలు వేసుకొని, ముఖానికి పౌడర్ కొట్టుకొని, బొట్లు పెట్టుకొని ఇలా పడి లొల్లి పెట్టాలి. అక్కడ ఆర్గి అవుతుంటే ఇంత అన్యాయం అని చెప్పి పక్కకి వెళ్ళాలి. ఎవరు గుర్తుపట్టారు, ఎవరు వీడియో తీయరు. కాబట్టి బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఎదురు తిరగాలని చెప్పి మీ అందరికీ
ఎందుకంటే హాస్టళ్ళ కోసం గురుకులాల కోసం కొన్ని నేను ఇలా చెప్తలేను. ఐఏఎస్ ఆఫీసర్లను ఎదిగడం బెదిరించడం 74లో నేను డిగ్రీ చదివేటప్పుడే. ఆ తర్వాత 82లో డైరెక్టరేట్ ఉద్యోగాల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ తుక్కుగా వాళ్ళగొట్టాం. కాబట్టి ప్రజాస్వామ్యం లోపల ప్రజలు ఎక్కువ పార్టిసిపేట్ చేసినప్పుడు వైలెన్స్ జరిగినా మనం ఎవడేం చేయడు. అంటే మీరు జ్యుడిషియల్ వ్యవస్థలో చేయమని కాదు, ఎక్కువ మందిని గెదరింగ్ చేయాలి. గెదరింగ్ చేసి రిప్రజెంటేషన్ చేస్తే ఏ వ్యవస్థలో ఎంతో పెద్దోడైతే దిగొస్తాడు. కాబట్టి అది చేయాలి. కటప్ మార్కుల విషయంలో ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు అందరు మళ్ళా దాన్ని రివ్యూ పిటిషనా డివిజన్ బెంచ్ కన్నా వేసి ఆర్గ్యూ చేయడం ఒక భాగం, ప్రభుత్వంతో కూడా పోరాడి మరో ఆర్డర్ తీపియవలసినటువంటి అవసరం ఉంది. న్యాయ వ్యవస్థలోనే అన్యాయం జరుగుతుంటే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? న్యాయం అనేది సహజ న్యాయము, స్టాట్యుటరీ న్యాయము, ఇంకా రకరకాల న్యాయాలు ఉంటాయి. నేను ఎల్ఎల్బి చేసిన కాబట్టి కొద్దిగా ఎప్పుడో 50 ఏళ్ళ కింద చేసిన, 40 ఏళ్ళ కింద, కాబట్టి మర్చిపోయినవన్నీ. అయినా ఒకసారి రివ్యూ చేస్తే ఆర్గ్యూ చేయొచ్చు. కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతోటి జాతి మీద బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పోరాడుతుంటే స్వంత లాభము సమాజ లాభం రెండు జరుగుతాయి. మీరు అడ్వకేట్గా షైన్ అవుతారు, ప్లస్ సమాజానికి ఉపయోగపడతాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్పుడు సుప్రీంకోర్టులో సుబ్బారావు అని అడ్వకేట్ ఉండే, ఆయనతోటి కేసు వేసినాం. చాలామందితో కేసులు వేయించినాం, ఇతర రాష్ట్రాలతో, మన సంఘాలతో. ఆర్గ్యుమెంట్ బలంగా జరిగింది. కానీ అక్కడ ఉన్న జడ్జీలంతా తొత్తుగా పెట్టారు. వాళ్ళు ఏం చేసారు? అంతకుముందు 50% అని 7 మంది 8 మంది జడ్జీలు ఉంటే కూడా 50% దాటొద్దని ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అన్యాయం కాదు, న్యాయమైంది. సమాజ పరిస్థితులను బట్టి 50% సీడీని దాటొచ్చని జడ్జి పెట్టించారు. 7 మంది 9 మంది 11 మంది ఉన్నప్పుడేమో అనేక కేసుల్లో, బాలాజీ కేసులో కానీ మండల్ కేసులో కానీ 50% సీడీని పెట్టారు. కానీ ఈ కేసులో 7 మంది జడ్జిలు కూడా దాటొచ్చని జడ్జి పెట్టించారు. రివ్యూ చేయమంటే చేయలేదు. కాబట్టి మీకు ఈడబ్ల్యూఎస్కు అంటే 3-4% ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 90% రిజర్వేషన్ ఈ దేశాన్ని అనుభవించారు. ప్రధానమంత్రులు వాళ్ళే, రాష్ట్రపతులు వాళ్ళే, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గవర్నర్లు మొత్తం వాళ్ళే తినేసారు. ఈ 90% అనుభవించడంలోకి ఇంకా రిజర్వేషన్ రా. రెండవది, రిజర్వేషన్ల అర్థం ఏమిటిది? రిజర్వేషన్లు ఎకనామిక్ డెవలప్మెంట్ కాదు. రిజర్వేషన్లకు ఒక స్ఫూర్తి ఉంది రాజ్యాంగంలో. రెండు పారామీటర్స్ రిజర్వేషన్లకు. ఒకటి సోషల్ డిస్క్రిమినేషన్, సమాజంలో గౌరవం లేని చిన్నతూపు చూడబడినటువంటి కులాలకు రిజర్వేషన్ల ద్వారా విద్య, రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం ద్వారా అధికారం ద్వారా కులాలకు గౌరవం పెరగడం ఒక భాగం, ఒక పాయింట్. రెండవది, ఈ చిన్న కులాలకు అసలు రిప్రజెంటేషన్ లేదు. ప్రజాస్వామ్యం లోపల ప్రతి కులానికి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలి ప్రజాస్వామ్యం లోపల. కాబట్టి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వడాలంటే ఈ చిన్న కులాలకు పోటీ పరీక్షల్లో పోటీ చేయలేరు. కాబట్టి కాంపిటీషన్లో వీళ్ళకు లిఫ్ట్ ఇవ్వాలి. అందుకోసం రిజర్వేషన్లకు ప్రాతినిధ్యం ఒకటి, పేద కులాలకు రిజర్వేషన్ల ద్వారా సోషల్ స్టాటస్ వచ్చడం ఒకటి. ఈ 2 అంశాలు. అగ్రకులాలకు ఏముంది? సోషల్ స్టాటస్ లేదా, ప్రాతినిధ్యం లేదా, ఎట్లిస్తారు వీళ్ళు? దీని మీద సుప్రీంకోర్టులో కేసు వేసినాం, 2 ధర్నాలు పట్టించాం. కానీ మన ప్రజల లోపల చైతన్యం లేదు. అనేక ఉద్యమాలు వచ్చినప్పుడే మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అడుగున ఈ కులాలకు అన్యాయం జరుగుతుంది. ఎంపీలు ఉన్న అనేక సందర్భాల్లో మీకు చెప్తాను, నేను ఏదో డామినేటివ్ కల్చరు, బెదిరించే తత్వం ఉన్నట్లు నెట్టుకొస్తున్నా. కానీ కులంతో నన్ను కూడా చిన్నతో దృష్టిలో ఉంటారు. అందుకే మీకు కూడా అది ఎదురవుతుంటుంది. మీరు ఎప్పుడైతే గెదరింగ్ చేసుకొని జాతి కోసం పోరాడతారో తప్పనిసరి గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని చూసి అందరు భయపడే రోజు వస్తుంది. అడ్వకేట్ బంగారాన్ని పెట్టెలో పెడితే, మీ తెలివితేటలు పెట్టెలో పెడితే లాభం లేదు. బంగారాన్ని పెట్టెలో పెడితే ఎక్కడ గుర్తింపు ఉంటుంది? బంగారాన్ని ఉంగరాలు చేసి, గొలుసు చేసి మెడకి వేసుకుంటే, ఉంగరాలను చేతికి పెట్టుకుంటే అందము, ఆరోగ్యము, హోదా. అమ్మో బంగారం అనిపిస్తుంది. నేను ఒకసారి ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఢిల్లీకి పోతున్నా, ఒక ఆయన 2 కిలోల బంగారం వేసుకుని వస్తే ఆయన చుట్టూ 10 మంది జమ్మాయను.
ఈయన ఎవరంటే ఈయన పేరు బంగారం, ఇక్కడ ఉంటాడు కొండాపూర్ అని. వేరే వాళ్ళు ఉన్నారు లీడర్లు, వీళ్ళు వాళ్ళ దగ్గర ఎవ్వరు లేరు, తెల్లబట్టలు తప్ప. ఆ బంగారం ఆయన దగ్గర 10 మంది 20 మంది చుట్టుముడుతున్నారు. పోయిన వాళ్ళంతా ఆయనకే కలుస్తారు. ఏంటిదంటే బంగారం ఉంటే ఆయన పెట్టాడు, కానీ చాలా రిచ్ ఈయనతో పరిచయం ఉండాలని చూస్తారు. అందుకే మన తెలివితేటలు పెట్టెలో పెట్టి బంగారం పెడితే లాభం లేదు. ఆర్గ్యుమెంట్లో మన జాతి కోసం పోరాటం చేస్తుంటే దానికి వన్నీ వస్తుంది, గుర్తింపు వస్తుంది. కాబట్టి మీ శక్తియుక్తులు, తెలివితేటలు, ప్రతిభ మన జాతి హక్కుల కోసం పోరాడాలని చెప్పి అట్లాంటి సంకల్ప బలాన్ని, అట్లాంటి శక్తిని భగవంతుడు మీ అందరికి ఇవ్వాలని కోరుకుంటూ, మరొక సందర్భంలో మీరు అందరు అడ్వకేట్ అయ్యి మీటింగ్లు కూడా పెడితే ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకోవచ్చు. కాబట్టి ఆ విధమైన సంకల్ప బలంతో ఈ జాతి కోసం పోరాడడానికి మీ అందరికీ శక్తి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.